సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. నీళ్లు సరిగ్గా తాగకపోవడం వల్లే మనకున్న సమస్యలన్నీ కూడా, అన్ని ఆరోగ్య సమస్యలు దానివల్లే. పంచభూతాల్లో ఒక భూతం నీళ్లు. పంచభూతాలంటే భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం. సో వీటిలో ఒకటి నీరు. ఇది కూడా ఒక పంచభూతం కదా. భూగోళం మొత్తం 3/4 అంతా వాటరే, 1/4 భూమి. మన శరీరం 70-75% అంతా వాటరే. వాస్తులో ముఖ్యంగా నీళ్ళు ఎక్కడ ఉండాలి? వాస్తు ప్రకారంగా ఇంట్లో వాస్తు నీటి స్థానం ఈశాన్య భాగం. అటు ఉత్తర ఈశాన్యంలో కానీ, ఇటు తూర్పు ఈశాన్యంలో కానీ వాటర్ ఉండొచ్చు, లేదా ఉత్తరంలో కానీ తూర్పులో కానీ. తూర్పు ఆగ్నేయానికి దూరంగా, అలాగే ఉత్తర వాయువుకి దూరంగా వాటర్ నిల్వ చేసుకోవచ్చు. అంటే వాస్తులో అంటే పంచభూతాల్లో ఒక భూతాన్ని ఎక్కడ పెట్టుకోవాలి ఇంట్లో అనేది మన పూర్వీకులు మనకు సూచించారు. ఈశాన్య భాగంలో వాటర్ పెట్టుకోవాలి. వాటర్కి ఒక తత్వం ఉంటుంది, ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది. ఏ ఎనర్జీనైనా అది స్టోర్ చేసుకుంటుంది. ఎవరికైనా డిష్ తగిలింది అనుకోండి, అంటే ఈ రోజుల్లో తక్కువైపోయింది అనుకోండి, నేను చేస్తుంటాను. కొంతమందికి డిష్ తగిలిన వాళ్ళకి నేను చేస్తాను. మంత్రిస్తాం, వాటర్ని మంత్రిస్తే అది ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది. అది తాగిన వాళ్ళకి ఆ డిష్ పోతుంది, ఆ ఎఫెక్ట్ పోతుంది. అది ఎలాగుంటుందంటే, ఇప్పుడు ఆయుర్వేదిక్ పిల్స్ ఎలా ఉంటాయి, అన్నీ కూడా షుగర్ పిల్సే కదా. చిన్నగా అందులో డ్రాప్స్ వేస్తే అది అబ్జర్వ్ చేసి పెట్టుకుంటుంది పిల్స్. మనం నోట్లో వేసుకోవడం వల్ల ఆ మందు నాలుకలో నుంచి వెళ్తుంది, సబ్లింగ్వల్. దాంతో మనం నయం అవుతాం, జబ్బులన్నీ నయం అవుతాయి. అలాగే వాటర్ కూడా ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది. మనం దేంట్లో అయితే వాటర్ స్టోర్ చేస్తామో, ఏ కంటైనర్లో వాటర్ స్టోర్ చేస్తామో దాని ఎనర్జీ కూడా క్యారీ చేస్తుంది. ఆ తత్వం ఉంటుంది వాటర్కి. ప్లాస్టిక్ బాటిల్స్లో అందుకే నీళ్ళు తాగొద్దు అంటాం, ఆ ప్లాస్టిక్ని స్టోర్ చేసుకుంటుంది. చిన్నగా 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 మన ఆరోగ్యం క్షీణిస్తుంది ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ తాగడం వల్ల. అప్పుడు అంతా కూడా ఆ రోజుల్లో బావి నీళ్ళు తాగేవాళ్ళు, స్వచ్ఛమైన నీళ్ళు. ఇప్పుడు బావి పెట్టుకుంటున్నామా? లేదు. బోర్ ఉంటుంది, లేదా సంప్ ఉంటుంది. సంప్ ఈశాన్యంలో ఉంటుంది, కానీ దానిపైన కవర్, రూఫ్, సన్ రైజ్ అస్సలు తగలదు దానికి. సో నీళ్ళు తాగడంలో ఒక పద్ధతి అంటూ ఉంది. వాటర్ మన శరీరంలోని ప్రతి కణానికి కూడా ఎనర్జీ తీసుకెళ్తుంది. వాటర్ లేకుంటే మనం అసలు ఊహించలేము కదా. నోరు పగిలిపోతుంది, ఎంతసేపు ఉండగలము? దాహం అవుతూనే వాటర్ తాగుతాం, అంతే కదా. బాగా దాహం అవుతుంది, గడగడ 2 గ్లాసులు 3 గ్లాసులు నీళ్ళు తాగేస్తాం. ఇది సరి అయిన పద్ధతి కాదు. వాటర్ తాగడంలో ఒక పద్ధతి అంటూ ఉంది. వాటర్ తాగేటప్పుడు నిలబడి తాగకూడదు. ఫస్ట్ కూర్చొని నిదానంగా వాటర్ గల్ప్ చేయకూడదు. సిప్ చేస్తూ వాటర్ని ఎంజాయ్ చేస్తూ తాగాలి. ఇది కరెక్టే, సరైన పద్ధతి. నిలబడి తాగడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు చిన్నగా ఉత్పన్నమవుతాయి. ఇది వన్ డే అఫేర్ కాదండి, చిన్న చిన్నగా ఆరోగ్యం క్షీణిస్తుంది. వాటర్ తాగడంలో ఒక పద్ధతి అంటూ ఉంది. ఇప్పుడు భోజనం చేసేటప్పుడు మనం నిలబడి తింటాం. అఫ్కోర్స్ ఇప్పుడు పార్టీస్కి వెళ్తే నిలబడి తింటున్నాం అనుకోండి, కానీ కూర్చొని తినాలి, కూర్చొని వాటర్ తాగాలి. ఇది కరెక్ట్ అయిన పద్ధతి. ఎప్పుడో ఒకసారి తాగుతున్నాం, ఇట్స్ ఓకే. కానీ మనకు నీళ్ళు రోజు తాగుతుంటాం కదా, 3 లీటర్లు 4 లీటర్లు 5 లీటర్లు తాగమని చెప్తున్నారు ఇప్పుడు. కానీ దాహం అయినప్పుడు తాగాలి. శరీరం వాటర్ అడుగుతుంది. దాహం అయినప్పుడు ఆకలితో ఏమవుతుంది? తినాలి. ఆకలి అవుతుంది, భరించడం, అప్పుడు తింటాం. ఆకలి లేదనుకోండి, అసలు ఎంత మంచిగా ఉన్నా, పంచపరిమాణాలు ఉన్నా మనకు రుచి ఉండదు. అలాగే దాహమైనప్పుడు నీళ్ళు తాగితేనే సరైన పద్ధతి. లేదో డిహైడ్రేట్ అయిపోతుంది బాడీ. అంటే ఏజ్ బాగా ఏజ్ ఉన్న వాళ్ళకి, 60, 70, 80s ఉన్న వాళ్ళకి అసలు దాహం కొంచెం తక్కువ అవుతుంది, కానీ బాడీ డిహైడ్రేట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు తాగుతూ ఉండాలి, అప్పుడప్పుడు వాటర్ తాగుతూ ఉండాలి. పద్ధతి ఏంటి? కూర్చొని తాగాలి వాటర్, లేకపోతే ఆరోగ్యం చిన్నగా క్షీణిస్తుంది. ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా రావడానికి కారణం 99.99% మనం వాటర్ కరెక్ట్గా తాగకపోవడమే కారణం. అంటే సరైన పద్ధతిలో తాగకపోవడం. కూర్చొని తాగాలి నిదానంగా. పొద్దున్న లేవగానే ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగాలి. ఎలా? గడగడా కాదు, గ్లాస్ నీళ్ళు తీసుకొని కూర్చొని నిదానంగా ఎంజాయ్ చేస్తూ సిప్ చేస్తూ తాగాలి. బ్రేక్ఫాస్ట్ చేసే ముందు ఒక 20 minutes 15 minutes ముందో మళ్ళీ అదే మాదిరి కొన్ని నీళ్ళు, హాఫ్ గ్లాస్ నీళ్ళు సిప్ చేస్తూ తాగాలి. మధ్యాహ్నం భోజనం అప్పుడు కూడా 30 minutes ముందు కొంచెం వాటర్ తాగాలి. ఎందుకంటే మధ్యాహ్నం ఏమవుతుంది, 12 to 1, 2 o'clock వరకు జఠరాగ్ని చాలా యాక్టివ్గా ఉంటుంది.
మనం వాటర్ తాగామనుకోండి, గటగటా వాటర్ తాగేసామనుకోండి, ఆ జఠరాగ్ని కాస్త డైల్యూట్ అయిపోతుంది. డైల్యూట్ అయ్యి జఠరాగ్ని కాస్త చల్లబడుతుంది. తర్వాత మనం భోంచేస్తాం, దాంతో అరగదు. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఇండైజెషన్. ఒక 100 మెంబర్స్‌ని తీసుకుంటే 99.99% అందరికి కూడా ఇదే ప్రాబ్లం. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, బ్లోటింగ్. కారణం కరెక్ట్‌గా మధ్యాహ్నం ఆకలి సమయానికి నీళ్ళు తాగేసేయడం. తింటూ నీళ్ళకు తాగేసేయడం. భోజనం కొద్దిగా చేయడం. దాంతో జఠరాగ్ని కాస్త చల్లబడి గ్యాస్ట్రిక్ యాసిడిటీ ప్రాబ్లమ్స్, బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ ఇవి స్టార్ట్ అవుతాయి. ఇండైజెస్టివ్ ఇష్యూస్. అలాగే నైట్ డిన్నర్ చేసేటప్పుడు కూడా ముందు కొంచెమే నీళ్ళు తాగాలి అప్పుడు. లిక్విడ్స్ అన్నీ కూడా కొంచెం తీసుకోవాలి. ఎందుకంటే నైట్ అప్పుడు కిడ్నీస్ కూడా కొంచెం రెస్ట్ అవసరం కదా! మన హార్ట్‌కి కూడా లబ్ డబ్ అనే సౌండ్ మధ్యలో తీసుకుంటుంది. లబ్ డబ్ అనే మధ్యలో రెస్ట్ తీసుకుంటుంది. అలాగే కిడ్నీస్ కూడా కొంచెం రెస్ట్ కావాలి. నిరంతరం పని చేస్తుంటే ఒకరోజు నేను చేతులెత్తేస్తా ఇంకా. కాదు నాతో బాబు. కాబట్టి కొంచెం మనం వాటికి కూడా రెస్ట్ ఇవ్వాలి నైట్. కొన్ని నీళ్ళు తాగాలి. అది కూడా డిన్నర్ చేసేటప్పుడు కొంచెం ముందు తాగి, తర్వాత కొంచెం సిప్ చేస్తూ తాగాలి. మరీ గ్లాసుడు నీళ్ళు తాగకూడదు. నీళ్ళు ఎక్కడ స్టోర్ చేయాలి? అంటే వాస్తు ప్రకారంగా ఈశాన్యం కరెక్ట్ స్థానం. కుండల్లో నీళ్ళు స్టోర్ చేసుకోవాలి. అఫ్కోర్స్ ఇప్పుడు మోడర్న్ కాబట్టి ఆర్ఓస్ ఇవన్నీ వచ్చేసాయి. ఫిల్టర్స్ వచ్చాయి. సరే, ఫిల్టర్ నీళ్ళు మళ్ళీ కుండలో పోసుకొని స్టోర్ చేసుకొని కుండలో నుంచి తాగితే, ఆ మట్టి పాత్రలో తాగితే అవి ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. కాపర్ వెజిల్స్, దాంట్లో నీళ్ళు తాగాలి, బాగుంటుంది. లేదా సిల్వర్ వెజిల్, సిల్వర్ గ్లాస్లో నీళ్ళు తాగితే బాగుంటుంది. అంతేగాని లేదా స్టెయిన్లెస్ స్టీల్ గ్లాస్లో అయినా పర్వాలేదు. కానీ ప్లాస్టిక్ బాటిల్స్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తాగకూడదు. కానీ మనం ఎక్కడికో బయటకు వెళ్తాం, ట్రావెల్ చేస్తున్నాం, సరే మనం బాటిల్ క్యారీ చేస్తాం. బాటిల్స్ కూడా అన్నీ కూడా ప్లాస్టిక్ బాటిల్సే. లేదు బయట మినరల్ వాటర్ కొనుక్కొని తాగుతాం. సరే ఎప్పుడో ఒకసారి తాగాము, ఇట్స్ ఓకే. కానీ అస్తమానం అవే ప్లాస్టిక్ బాటిల్ తాగుతున్నాం. ప్లాస్టిక్ని ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది వాటర్. సో మన బాడీ కూడా చిన్నగా క్షీణిస్తుంది, ఆరోగ్యం చిన్నగా క్షీణించిపోతుంది. సో ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ తాగడం తగ్గించాలి. వాటర్లో బ్యాక్టీరియా అంటూ ఉంటుంది. అందుకే ఏం చేస్తాం, బాగా మసలబెట్టి బాయిల్ చేసి చల్లారిన తర్వాత తాగుతాం. ఎంత బాయిల్ చేసినా ఒక బ్యాక్టీరియా చావదు, అది ఈకోలి. దానికి ఒకటే ఆల్టర్నేటివ్ ఏంటంటే, ఇత్తడి బిందెలో నీళ్ళు ఒక 24 అవర్స్ స్టోర్ చేసుకుంటే అందులో 24 అవర్స్లో ఈకోలి అనే బ్యాక్టీరియా చచ్చిపోతుందట. అది కుండల్లో పోసుకొని తాగితే అది బాగుంటుంది. అంటే కుండ అంటే మట్టి పాత్ర. మట్టి గ్లాసులు ఇప్పుడు తాగడం కష్టం అనుకోండి, కనీసం కుండలో పోసుకొని రాగి పాత్రలో లేకపోతే సిల్వర్ గ్లాసు లేకపోతే స్టీల్ గ్లాసులో పట్టుకొని తాగితే కాస్త బాగుంటుంది. నాకున్న ఈ 40 ఇయర్స్ అనుభవంలో నేను గమనించింది ఏంటంటే, ఇప్పుడు మోడర్న్ సైన్స్ కూడా అదే చెప్తుంది. తప్పుగా వాటర్ తాగడం వల్లే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అని. ప్రతి ఒక్కరికి తెలుసండి వాటర్ ఎలా తాగాలి, ఇప్పుడు అందరికి తెలిసి వచ్చింది. ఇంతేనా అనుకుంటాం, కానీ మనం పాటించాలి. మనకు తొందర, పరిగెత్తి వచ్చి నీళ్ళు తాగకూడదు. కానీ మనం ఇప్పుడు తొందర కదా, ఎక్కడికైనా వెళ్ళాలంటే తొందర, ముందు పని వెళ్ళాలి, తాగేసి వెళ్ళిపోతాం. కార్ డ్రైవ్ చేస్తూ ఇలా తీసుకొని తాగేసి బాటిల్ అక్కడ పెట్టేస్తాం. సో ఇది కొంచెం అవాయిడ్ చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. లేకపోతే చిన్నగా పోతుంది, ఒకరోజులో పోదు ఆరోగ్యం. చిన్న చిన్నగా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా బ్లోటింగ్ కారణం ఇది వాటర్ని కరెక్ట్గా తాగితే. ముందు ఒకటి ఏం చేయాలి, మనం కరెక్ట్గా తాగే పద్ధతి ఏర్పరచుకోవాలి. సో దేంట్లో తాగుతున్నామని తర్వాత అలవాటు చేసుకుంటే బాగుంటుంది. సో ఇందులో ఈరోజు మనం ఏం తెలుసుకున్నాం, వాటర్ తాగడం వల్లే, అంటే పద్ధతి లేకుండా తాగడం వల్లే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. సో ముందు చేయవలసింది ఏంటి, కూర్చొని తాగడం అలవాటు చేసుకోవాలి. కుండలో స్టోర్ చేసుకున్న వాటర్ని గ్లాస్లో పట్టుకొని, స్టీల్ గ్లాస్లో లేదా సిల్వర్ కాపర్ గ్లాస్లో పెట్టుకొని తాగితే బాగుంటుంది. కింద కూర్చొని, చైర్ పైన కూర్చొని. ఇప్పుడు కింద కూర్చొని తాగితే బాగుంటుంది, కానీ ఇప్పుడు అన్ని డైనింగ్ టేబుల్సే కదా. సరే డైనింగ్ టేబుల్ పైన కూర్చున్నా కానీ మన కాళ్ళు భూమికి ఆనకూడదు. అక్కడ డైనింగ్ టేబుల్ ఉన్న స్టాండ్ పైన పెట్టుకొని, కాళ్ళు చెక్క పైన పెట్టుకొని తాగితే బాగుంటుంది. సో వాటర్ తాగే పద్ధతి మనం కరెక్ట్గా అలవాటు చేసుకున్న తర్వాత దేంట్లో తాగితే బాగుంటుంది, ఏ కంటైనర్లో తాగితే బాగుంటుంది అన్నది మనం తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేస్తే ఆరోగ్యం చెడిపోకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకున్న డౌట్స్ కూడా కామెంట్స్లో పెట్టండి. వాస్తు పైన ఉన్న మీకు సందేహాలు కూడా కామెంట్లో పెడితే వాటిపైన నేను ఒక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మీకున్న సందేహాలే మిగతా ఎంతోమందికి ఉంటాయి కదా. సాయి రక్ష.
ఒక శుభవార్త త్వరలోనే ప్రారంభం. ఒక అరుదైన విలువైన అవకాశం. గృహిణులకు, బిగినర్స్ మరియు సీనియర్ సిటిజన్ల కోసం లైవ్ ఆన్లైన్ విశ్వకర్మ వాస్తు క్లాసెస్. పుస్తకాల వాస్తు కాదు, నిజ జీవితంలో పనిచేసే సాధారణ ఆచరణాత్మక నివారణలు. గత 40 సంవత్సరాలుగా ఫుల్ టైం కన్సల్టెంట్ గా లైవ్ టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా వేలాది కుటుంబాల జీవితాల్లో మంచి ఆరోగ్యపరమైన మార్పు తీసుకొచ్చిన వాస్తుయోగి శ్రీ కెఎల్ విశ్వకర్మ గారి చేత 21 రోజులు లేదా 4 వారాల లైవ్ ఆన్లైన్ క్లాసెస్. గృహిణులకు సులభంగా అర్థమయ్యే విధానం, బిగినర్స్ కి స్పష్టమైన వివరణ, సీనియర్ సిటిజన్లకు అనువైన క్లాసులు, ప్రశ్నలు సమాధానాలు లైవ్ లోనే. సర్టిఫికేట్ కూడా ఇవ్వబడును. మీ ఇంటి శాంతి, ఆరోగ్యం, సంపదకు వాస్తు ఎలా సహకరిస్తుందో ఇప్పుడే తెలుసుకోండి. ఆసక్తి ఉన్నవారు వెంటనే 9848045677 వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి.